ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతో రామరాజ్యం ఆదర్శ జీవితం అనే అంశం పైన ఒక 4 మాటలు మీ ముందర విన్నవిస్తాను. అయ్యా, నివృత్త వనవాసం చ త్వయా సర్దమరిందమం అభిషిక్త మయోధ్యాం క్షిప్రం ద్రక్షసి రాఘవం. పాపం సీతాదేవి లంకలో అశోకవనంలో ఉంటే తల్లి భయపడుతూ ఉంటుంది. నాయనా హనుమంత, ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటుకొని నువ్వవుతే రాగలవు, మీ తండ్రి గారు వాయుదేవుడైతే రాగలరు, ఆ గరుక్మంతుడైతే రాగలరు, మరి వానర సైన్యమంతా ఎలా వస్తుందయ్యా? రామచంద్రులు ఎలా వస్తారయ్యా ఇంత పెద్ద సముద్రాన్ని దాటుకొని? ఈ రావణ సంహారం ఎప్పుడు జరుగుతుంది? నాకెప్పుడు ఇక్కడి నుంచి విముక్తి కలుగుతుంది అని తల్లి బీతుల్లుతుంటే ఆంజనేయ స్వామి సాక్షాత్ ఆ రామభక్త హనుమాన్ అంటున్నారమ్మా, నివృత్త వనవాసం చ త్వయా సర్దమరిందమం అభిషిక్త మయోధ్యాం క్షిప్రం ద్రక్షసి రాఘవం. అమ్మా, ఈ లంకా ద్వారం దగ్గర ధనుర్ధారులైనటువంటి రామ లక్ష్మణుల్ని మీరు తొందరలో చూస్తారు. పర్వత సమానులైనటువంటి వానర వీరుల్ని మీరు తొందరలో చూస్తారు. సింహ సార్దూల లాంటి కపి వీరుల్ని మీరు ఈ లంకలో తొందరలో చూస్తారు. అమ్మా, అగ్నిలా జ్వలించే ఆ రాముని నాయకత్వంలో వానర సైన్యం ఈ యొక్క రావణుల్ని, ఈ రావణ సైన్యాన్ని తుదముట్టించడం మీరు తొందరలో చూస్తారమ్మా. నివృత్త వనవాసం చ త్వయా సర్దమరిందమం అభిషిక్త మయోధ్యాం క్షిప్రం ద్రక్షసి రాఘవం. అమ్మా, వనవాసం పూర్తి చేసుకొని వస్తున్న రాముణ్ణి మీరు తొందరలో చూస్తారు. తండ్రి మాట నిలబెట్టి తిరిగి వస్తున్న రాముణ్ణి మీరు తొందరలో చూస్తారు. శత్రువుల్ని మర్దించి మరలి వస్తున్న రాముణ్ణి మీరు తొందరలో చూస్తారమ్మా. నివృత్త వనవాసం చ త్వయా సర్దమరిందమం అభిషిక్త మయోధ్యాం క్షిప్రం ద్రక్షసి రాఘవం. అమ్మా, మీతో పాటు అయోధ్యలో అభిషిక్తుడైనటువంటి రాజా రాముణ్ణి, కోదండ రాముణ్ణి మీరు తొందరలో చూస్తారని ఆంజనేయ స్వామి చెప్పగానే సీతాదేవికి ఉన్నటువంటి భయమంతా పోతుంది. ఇప్పుడు ఎలాగైతే కోదండరాముడికి పట్టాభిషేకం జరిగిందో, ఆ రామభక్త హనుమాన్ చెప్పినటువంటి ప్రతి మాట పలికింది. ఆయన చెప్పినట్లు తొందరలోనే ఆ లంకా ద్వారం దగ్గర ధనుర్ధారులైనటువంటి రామలక్ష్మణులు రావటమే కాకుండా పర్వత సమానులైనటువంటి కపివీరులందరూ ఆ రాక్షస సైన్యాన్ని తుదముట్టించి రావణ సంహారం జరిగి రాముల వారు తండ్రికిచ్చిన మాటను నిలబెట్టుకుని ఇప్పుడు ఎలాగైతే మన పురోహితుల చేత పట్టాభిషిక్తుడయ్యారో ఆ విధంగా రాముల వారు రాజాది రాజుగా, రామరాజుగా, పట్టాభిరాముడుగా ప్రసిద్ధి చెందాడు. అయ్యా, ఈరోజు మనం రామరాజ్యం అని అంటున్నాం. రాముల వారు వనవాసాన్నించి తిరిగి వచ్చిన తరువాత 11,000 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజ్యాన్ని మనం రామరాజ్యం అని పిలుస్తాం. అయ్యా, ముఖ్యంగా ఒక విషయం మీ ముందర మన్నవిస్తున్నా. ఇక్కడ వస్తున్న ప్రతి మాట రాముల వారి నుంచి వస్తున్న మాట. ఎవరు కూడా మాట్లాడకుండా వింటే అది మీకు శ్రీరామ రక్షై నిలుస్తుంది. మాట్లాడితే మీకు ఇతరులను ఇబ్బంది పెట్టినటువంటి అనవసరమైనటువంటి ఒక పాపం తగులుతుంది. దయచేసి ఎక్కడైనా సరే రామాయణం ప్రవచనం జరుగుతుంటే మనం వినకపోయినా పర్వాలేదు, మన వల్ల ఇంకొకరు వినకుండా ఉండకూడదని తత్వం మనకు అలవడాలి. రాముల వారు ఆ 11,000 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాలాన్ని
రామరాజ్యంగా మన పూర్వీకులు చెబుతారు. రామరాజ్యం అంటే కేవలం భౌగోళిక సరిహద్దులున్నటువంటి ఒక ప్రాంతాన్ని పరిపాలించడం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక రాజ్యం ఉంటుంది. ప్రతి మనిషి హృదయంలో ఒక రాజ్యం ఉంటుంది. అందుకే మన పెద్దలు హృదయ సామ్రాజ్యం అంటారు. భౌగోళిక సరిహద్దులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలిస్తే, హృదయ సామ్రాజ్యాన్ని ఆ వ్యక్తి పరిపాలిస్తూ ఉంటాడు. అయ్యా సరే, మీరు చెప్పింది హృదయం లోపల ఒక రాజ్యం ఉంది, హృదయం వెలుపల ఒక రాజ్యం ఉంది. అది ఎప్పుడు రామరాజ్యం అవుతుందంటే, రాముల వారు ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో నివసిస్తూ ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయం రామరాజ్యంగా బాసిల్లుతుంది. అలాంటి ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒక్కడు ఉన్నా చాలు, ఆ ఇల్లే శ్రీరామ రక్షలో ఉంటుంది. ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. అలాగే రాజు హృదయంలో కనుక రాముల వారు నివాసం చేసుకొని ఉంటే ఆ రాజ్యమే రామరాజ్యంగా బాసిల్లుతూ ఉంటుంది. సరే అయ్యా, రాముల వారు నివసిస్తే రామరాజ్యం అంటున్నారు. ఆ రాముల వారు ఎప్పుడు నివసిస్తారు? ఆయన నివసించాలంటే మనకు ఉండాల్సిన అర్హతలేమిటి? ప్రతి మనిషికి ఉండాల్సిన అర్హతలేంటి? రాజుకు ఉండాల్సినటువంటి అర్హతలేంటి? అదే ఈనాటి మన ప్రవచన కార్యక్రమం. అయ్యా, ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి పోయాయి, కానీ ఆదర్శ రాజ్యం అంటే ప్రపంచంలో ఇప్పటికే రామరాజ్యాన్ని చెబుతారు. ఎన్నో మంది రాజులు వచ్చినా వెళ్ళినా ఆదర్శమైన రాజ్యం అంటే రామరాజునే చెబుతారు. కోదండ రామరాజునే చెబుతారు. ఎందుకయ్యా, ఎందుకలా? ఎన్నో మంది రాజులు వచ్చారు కదా, వారిని ఎందుకు రామరాజు అని చెప్పటం లేదంటే, రాముల వారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు నేను చెబుతున్నట్లో, ఆయన చెబుతున్నట్లో, ఈయన చెబుతున్నట్లో ఆయన పరిపాలించడు. ఆయన పరిపాలించడానికి ఒకే ఒక్క ఆధారం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో. వేదంలో ఏమైతే చెప్పబడిందో ఆ సూత్రాలను పాటిస్తూ ఎవరైనా పరిపాలిస్తే అలాంటి రాజు హృదయంలో రాముల వారు నివసిస్తూ ఉంటారు. ఆ ఊరు, ఆ రాజ్యం పైరు పంటలతో పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. రాజంటే ఒక ప్రధానమంత్రే కాదు, ఈ ఊరికి ఒక గ్రామానికి ఉన్నటువంటి సర్పంచ్ ఎప్పుడైతే ధర్మాన్ని తప్పకుండా వేదంలో చెప్పిన విషయాలని ఆచరిస్తూ వెళుతూ ఉంటాడో ఆ సర్పంచ్ హృదయంలో రాముల వారు నివసిస్తూ ఉంటారు. అయ్యా, మా ఊరిలో కుంభాభిషేకం జరిగి 40 సంవత్సరాలయ్యింది. మేమందరం తలా కొంతం వేసుకొని భక్తి శ్రద్ధలతో రాముల వారికి అభిషేకం చెయ్యాలి, పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలనే ఒక సంకల్పంతో, ధర్మం నిలబడాలనేటటువంటి ఒక మంచి సంకల్పంతో మీరు చేస్తుంటే ఆ సర్పంచ్ హృదయంలో రాముల వారు నివసిస్తూ ఉంటారు. వర్షాలు సకాలంలో పడుతూ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు ఏమీ జరగవు. ముఖ్యంగా ఒక రాజు హృదయంలో రాముడు నివసించాలంటే ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అర్హత ధర్మం. అవునయ్యా, ధర్మం. సుఖస్య మూలం ధర్మః, ధర్మస్య మూలం అర్థః, అర్థస్య మూలం రాజ్యం అన్నారు చాణక్యుడు. అయ్యా, ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సుఖంగా ఉండాలంటే ఉండాల్సిన మొట్టమొదటి అవసరం ఏమయ్యా అంటే, ఆ దేశానికి చెందిన రాజు ఈ సనాతన హిందూ ధర్మానికి చెందినటువంటి వ్యక్తిగా ఉండాలి.
పరదేశానికి చెందినటువంటి మతానికి చెందినటువంటి రాజు పరదేశానికి సంబంధించినటువంటి సంస్కృతిని పాటించేటటువంటి రాజు కనుక, వ్యక్తి కనుక రాజవుతే మత మార్పిడీలు విచ్ఛిన్నంగా, మత మార్పిడీలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటాయి. మనకు కళ్ళ ముందు ఇరాన్ దేశం కనిపిస్తుంది. కొద్ది కాలం మునుపు ఇరాన్ మొత్తం జొరాస్ట్రియన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు మన హిందువులు. ఎందుకు అలా చెబుతున్నానయ్యా? ఇరాన్లో ఉన్న వాళ్ళు హిందువులా అని మీరు నన్ను అడగచ్చు, మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఇరాన్ దేశస్థుల యొక్క ప్రధాన దేవత ఇంతకు ముందు ఎవరయ్యా అంటే, ఇంతకు ముందు మనం పూజించినటువంటి అగ్నిదేవుడు. వారందరూ అగ్నిని ఆరాధించేటటువంటి వారు. పంచభూతాలను ఆరాధించేటటువంటి హిందువులు ఉన్న ఇరాన్ దేశాన్ని ఎప్పుడైతే విదేశీ సంస్కృతికి చెందినటువంటి ఒక రాజు పరిపాలించాడో, మత మార్పుడితకంగా జరిగి ఇప్పుడు చూస్తే ఆ దేశమే అల్లకల్లోలంగా మారిపోతోంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా గమనించుకోవలసింది, మన ఊరికి సర్పంచ్ అయినా, మన మండలానికి అధ్యక్షుడైనా, మన దేశానికి ఒక రాజైనా ఈ హిందూ సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తిగానే ఉండాలి. ఉండటంతో పాటు ఆ విలువల్ని, నైతిక విలువల్ని కూడా పాటించేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అలాంటప్పుడు ఆ వ్యక్తి హృదయంలో రాముడు నివసిస్తూ ఉంటాడు. ఆ ఊరు, ఆ రాజ్యం పైరు పంటలతో కలకలలాడుతూ ఉంటుంది. అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, బీభత్సాలు ఏవి ఆ దేశ పొలిమేరలకు కూడా రాలేవు. ఎందుకంటే ఆ యొక్క రాజ్యం శ్రీరామ రక్షలో ఉంటుంది. సరే అయ్యా, మీరు రాజు గురించి చెప్పారు. హృదయం లోపల ఉంటుంది కదా ఒక వ్యక్తి, ఆయనకు ఎలా? ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నప్పుడు ఆ తండ్రి ధర్మంగా బ్రతుకుతుంటే ఆ తండ్రి చేస్తున్న పనుల్లో ధార్మికత కనిపిస్తున్నప్పుడు ఆ తండ్రి హృదయంలో రాముల వారు వచ్చి నివసించడం ప్రారంభిస్తాడు. అలా కాకుండా అధికారం ఉంది కదా, పదవి ఉంది కదా, మంది మార్బలం ఉంది కదా అని ఊర్లో ఉన్న వాళ్ళ ఉసురు పోసుకొని ధనం సంపాదిస్తే ఆ ధనం ఆ వ్యక్తి ఇంటిలో పాపపు మూటై కూర్చొని ఉంటుంది. అది ఒకరోజు భయంకరమైన రూపాన్ని పొంది బయట వెళుతున్నప్పుడు ఆ రూపాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేరు. కాబట్టి ఒక ఇంటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే ధర్మంగా ఉంటాడో ఆ వ్యక్తి, మనం చూస్తుంటాం, రోజు గుళ్ళకు పోయి పొర్లు దండాలు పెడుతుంటాడు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. ఏమయ్యా, పొర్లు దండాలు పెడుతుంటాడు, ప్రదక్షిణలు చేస్తుంటాడు. కానీ తన ఇంటిలో ఉన్నటువంటి వారికి, పర సంస్కృతికి చెందినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఇంటిలో పనిచేసే వాళ్ళని కూడా పరదేశానికి సంబంధించిన సంస్కృతి వాళ్ళను, ఆవును మనం కన్న తల్లిగా భావిస్తామే, అలాంటి ఆవును చంపి తినేటటువంటి మతాలకు చెందిన వాళ్లకు మనం ఉద్యోగం ఇచ్చి పోషిస్తే, నువ్వు ఇచ్చిన జీతంతో ఆ వ్యక్తి ఆవుని చంపి తిన్నప్పుడు ఆ పాపంలో 6వ వంతు వాటా ఆ ఇంటి యజమానికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి హృదయంలో రాముల వారు ఉండరు. అప్పుడు ఆ వ్యక్తి హృదయం రామరాజ్యంగా ఉండదు, రావణ రాజ్యంగా ఉంటుంది. ఆ వ్యక్తి జీవితం ఆదర్శ జీవితంగా ఉండదు, అనాగరిక జీవితంగా మారిపోతుంది. మనం చూస్తూ ఉంటాం, రోజు గుడికి వెళ్తాడు,
రోజు ప్రదక్షిణలు చేస్తాడు, కానీ ఆ గుళ్ళను కూల్చేటటువంటి వ్యక్తులకే ఓట్లేసి గెలిపిస్తూ ఉంటాడు. ఇది కలికాలం. ఒక 50 సంవత్సరాలకు ముందు పోయి ఎవరైనా గుడికి ద్రోహం చేసిన వ్యక్తికి ఓటేయాలంటే సరికదా, వాళ్ళ ముఖం చూడటానికి కూడా సాహసపడే వాళ్ళు కాదు. కలి విజృంభిస్తున్నాడు కదా, గుడికేమో వెళతాడు, గుడిని ధ్వంసం చేసేటటువంటి వ్యక్తికి ఓటేసి గెలిపించినప్పుడు ఆ వ్యక్తి ధర్మం తప్పాడని గుర్తు. అలాంటి వ్యక్తి హృదయంలో రాముల వారు నివసించరు. అలా ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రసస్వ యశస్వి జ్ఞాన సంపన్న శుచి వశ్య సమాధిమాన్. రాముల వారి వ్యక్తిత్వాన్ని గురించి ఎవరైనా చెప్పమంటే మొట్టమొదటిగా ఎవరైనా చెప్పేది ధర్మం. ఒక వ్యక్తి హృదయం రామరాజ్యంగా ఉండాలన్నా, ఒక దేశం రామరాజ్యంగా విలసిల్లాలన్నా ఆ వ్యక్తి హృదయంలో ధర్మం ఉండాలి. అతను చేసే ప్రతి పనిలో ధార్మికత ఉండాలి. మనం వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో చూస్తే కైకేయి తన అంతఃపురంలో కూర్చుంటే మందర పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమ్మా ఇక్కడ నింపాదిగా కూర్చున్నావు, అక్కడ కొంపులు అంటుకుపోతున్నాయి, రాముడికి పట్టాభిషేకం జరుగుతోంది, దీంతో నీ జీవితమే ఇంకా అరణ్యం అంటే కైకేయి చెప్పిన మాట, మందరా ఏమంటున్నావు, ధర్మజ్ఞో గురుబిరుధంత కృతజ్ఞ సత్యవాక్తుచి రామో రజ్ఞ సుతో జ్యేష్ఠో యవరాజ్యమతోర్హతి. రాముడంటే ఏమనుకుంటున్నావు మందరా? ధర్మానికే కాళ్ళు చేతులు వచ్చి నడిస్తే అదే నా రాముడు. ధర్మజ్ఞో గురుబిరుధంత. రాముడికి తన తండ్రి గారు కనిపించినా, పెద్దలు ఎవరైనా కనిపించినా, తన గురువులు ఎవరైనా కనిపించినా, తను ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత ఐశ్వర్యానికి అతను అధినేత అయినా తల వంచి నమస్కరించి మాట్లాడతాడే ధర్మజ్ఞో గురుబిరుధంత కృతజ్ఞ. రాముడికి ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే దాన్ని ఎప్పుడూ తలుచుకొని ఆలోచిస్తుంటాడే. ముఖ్యంగా పల్లెటూర్లలో మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పల్లెటూర్లలో ఒకరికొకరు బంధువులే అయినా ఎప్పుడో చేసినటువంటి ఒక తప్పును గుర్తు పెట్టుకొని ఆ వ్యక్తి ఎదురుగా వస్తుంటే అతను తనకు బంధువే అయినా అతనితో మాట్లాడకుండా తల తిప్పుకొని పోయేటటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అయ్యా, అలాంటి వారు కనుక రామాయణాన్ని చదివితే, అలాంటి వ్యక్తులు కనుక రామాయణాన్ని చదివితే రాముడి యొక్క వ్యక్తిత్వం ఆ మనుషుల హృదయాల్లో చెరగని ముద్రలేస్తుంది. రాముల వారికి కథం చిదుపకారేణ కృతేన కేన తుష్యతి నాస్మరత్యమపకారాణం సతామపి ఆత్మవత్తాయ. రాముడు ఎందుకు ఇంకా రామరాజుగా ప్రతి పల్లెటూరులో ఈ రోజుకి కుంభాభిషేకాలు చేయించుకున్నాడంటే ఆయనకు ముఖ్యంగా 2 లక్షణాలుండే. రాముల వారికి ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే దాన్ని ఊరంతా చెబుతుంటాడు. అయ్యా, ఇతను మా అబ్బాయి హైదరాబాద్ వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్కు వచ్చి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు, జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ పంపించాడయ్యా. అతను చేసింది చిన్న సహాయమే అయినా ఆ సహాయాన్ని మరవనటువంటి వ్యక్తి కృతజ్ఞ. అది చెబుతోంది ఇక్కడ మందరతో కైకేయి. అంతేకాదు, రాముడికి ఎవరైనా ద్రోహం చేసుంటే సతామపి ఆత్మవత్తాయ. ఒక ద్రోహం కాదు, 100 ద్రోహాలు, 100 దోషాలు, 100 చెడు కార్యాలు రాముడికి చేసున్నా వాటిని పట్టించుకునేవాడు కాదు రాముడు వారు. పొనిలేయ, ఏదో నా కర్మ బాగలే, అతని చేతిలో మోసపడ్డా, అతని వదిలేద్దామని అతన్ని దూషించినటువంటి వ్యక్తి రాముడు.
తనకు ద్రోహం చేసిన వ్యక్తి ఎదురుగా వస్తున్నా మొదట రాముల వారే నమస్కరించేవారు. ఈ 2 లక్షణాలు కనుక ప్రతి మనిషి అలవరుచుకుంటే, తనకు చేసిన సహాయాన్ని మరవకుండా, తనకు ద్రోహం చేసిన ఆ ద్రోహాన్ని గుర్తు పెట్టుకోకుండా ఒక వ్యక్తి ఎప్పుడైతే ఉంటాడో ఆ వ్యక్తి హృదయంలో రాముల వారు నివసిస్తూ ఉంటారో ఆ వ్యక్తి హృదయం రామరాజ్యంగా విరాజిల్లుతుంది. ఆ వ్యక్తి హృదయం ఎప్పుడైతే రాముల వారి నివాసంతో పునీతమవుతుందో ఆ వ్యక్తి యొక్క ముఖంలో ఒక ఆకర్షణ శక్తి, ఆ వ్యక్తి చెప్పిన మాట ఎక్కడైనా చెల్లుబాటు అవుతూ ఉండటానికి కారణం ఆ వ్యక్తి హృదయంలో రాముల వారు దాగి ఉండటమే. అలా మందరతో కైకేయి చెబుతుంది, మందర, రాముడు రాజవుతుంటే సంతోషించాల్సింది పోయి ఎందుకు ఇలా గుండెలు బాదుకుంటావు, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, శుభవార్త చెప్పాలి కదా అని తన దగ్గర ఉన్నటువంటి బంగారు చైని తీసి మందరికి వేయబోతోంది. ధర్మజ్ఞో గురు బిరుదంత కృతజ్ఞ సత్యవాక్చుచి. ఇది చాలా ముఖ్యం. ఒక రాజు రామరాజుగా ఉండాలంటే, ఒక వ్యక్తి హృదయంలో రాముడు నివసించాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణం కృతజ్ఞత. తనకి ఎవరైనా ఒక రాజ్ఞ సుతో జ్యేష్ఠో యువరాజో మతోర్హసి. రాముల వారు పెద్ద కొడుకు కదా, ఆ పెద్ద కొడుకే కదా రాజు కావాలి అని కైకేయి చెబుతోందంటే, ధర్మాన్ని కైకేయి కూడా ఎలా అనుసరిస్తోందో మనకు తెలుస్తుంది. కానీ తన దగ్గర ఎప్పుడైతే చెడు వాళ్ళు ఉంటారో, తను ఎప్పుడైతే చెడు వాళ్ళతో సావాస దోషం చేస్తారో ఆ దోషంతో కైకేయి కిందికి జారిపోయింది. అంత మంచిగా ఉన్నా తన దగ్గర ఉన్న వాళ్ళు సరిగా లేకపోతే, తన దగ్గర ఉన్న వాళ్ళల్లో విషం ఉంటే వీళ్ళ హృదయంలో కూడా విషం చేరి రాముల వారు వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు. అంతేకాదు, రాముడంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. ఇది నేను ఎవరో చెప్పిన మాట కాదయ్యా, ఒక రాక్షసుడు చెప్పినటువంటి మాట రామాయణంలో. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. ఎప్పుడైతే రావణాసురుడు వచ్చి ఆ యొక్క ఇతనితో చెబుతాడో, మారీచా, నువ్వు లేడి రూపంలో వెళ్ళి రాముణ్ణి సీత నుంచి దూరం చెయ్యాలంటే, రాముడి గురించి ఏమని చెప్పమంటావు? ఓ రావణ, రాముడంటే ఎవరనుకుంటున్నావయ్యా? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. అయ్యా, ధర్మానికే కాళ్ళు చేతులు వచ్చి నడిస్తే అదే రాముడు. నువ్వు రాముణ్ణి వాళ్ళ నాన్నగారు తరిమేశాడంటున్నావు. లేదు, నాన్నగారి మాట కోసం రాములు వారే బయట వచ్చేసారు. ఏదో ఓ రోజు మళ్ళీ రాముడు రాజారాముడు అవుతాడు. ఇంద్రలోకానికి ఇంద్రుడు ఎలాగవుతే రాజో, ఈ భూలోకానికి మళ్ళీ రాముడు రాముడుగా ఇలా కుంభాభిషేకాలు వాడలా చేసుకుంటాడని మారీచుడు చెప్పిన మాట ఇప్పటికీ సత్యమై నిలుస్తోంది. ఎందుకయ్యా అంటే రాముడి హృదయం ధర్మం. అలా ఒక రాజు రామరాజుగా ఉండాలన్నా, ఆ రాజ్యం రామరాజ్యంగా బాసిల్లాలన్నా ఆ రాజు హృదయంలో ధర్మం ఎప్పుడూ తొణికిసలాడుతూ ఉండాలి. అంతేకాదయ్యా, ఒకానొక దశలో వశిష్ఠ మహర్షి వచ్చి భరతుణ్ణి అడుగుతాడు, నాయనా భరత, రాజు లేని రాజ్యం ఉండకూడదయ్యా. మీ అన్నగారు అడవులకు వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నారో ఎప్పుడు వస్తారో తెలియదు. నువ్వు రాజుగా ఉండాలంటే భరతుడు చెప్పిన మాట, గురువుగారు వేరేవారు ఎవరి చెప్పినా సరే గాని
వేదం చదువుకున్న మీరు కూడా ఇలా చెబుతున్నారా? ధర్మాత్మ ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చే హితే రతః. అన్నగారు ధర్మానికి ప్రతిరూపం. గురువు గారు జ్యేష్ఠ శ్రేష్ఠ ధర్మ ఆత్మధిలీప నహూష ఉపమః లబ్ధుమర్హతి కాకుత్సో రాజ్యం దశరథో యదా. గురువుగారు అన్నంటే ఎవరు అనుకుంటున్నారు? మన పూర్వీకులైనటువంటి దిలీపునితో సరి సమానమైనటువంటి వారు, నహూషుడితో సరి సమానమైనటువంటి వారు. భరతుడికి తన అన్నంటే పంచ ప్రాణాలు, రాములు వారంటే పంచ ప్రాణాలు. రాముడికి తన తండ్రి గారన్నా తన తాతగారన్నా పంచ ప్రాణాలు. అందుకే భరతుడు ఇక్కడ తన ముత్తాత గారైనటువంటి దిలీప మహారాజు గురించి చెబుతున్నారు, నహూష మహారాజు గురించి చెబుతున్నారు. అయ్యా వీళ్ళెవరండి? మేము రామాయణంలో ఎక్కడా వినలేదే. అయ్యా రాముల వారి వంశం బ్రహ్మ కుమారుడు మరీచి కుమారుడు కాశ్యపుడు కుమారుడు సూర్యుడి కుమారుడు మనువుకు ఇక్ష్వాకుకు కుక్షికి వికుక్షికి బాణుడికి అనరణ్యుడికి పృథువుకు త్రిశంకుడికి దుందుమారుడికి యవనాస్యుడికి మాందాతకు సుసంధికి ధ్రువసంధికి భరతుడికి సగరుడికి భరతుడికి అసితుడికి సగరుడికి అసమంజసుడికి అంశుమంతుడికి దిలీపుడికి భగీరథుడికి కాకుత్స మహారాజు. ఆ కాకుత్స మహారాజు పుత్రుడు రఘు మహారాజు. రఘువుకు ప్రవర్తనుడికి శంకనుడికి సుదర్శనుడికి అగ్నివర్ణుడికి శీఘ్రవేదుడికి మరువుకు ప్రశిష్యుడికి అంబరీషుడికి నహూషుడికి యయాతికి నాబాగుడికి అజమహారాజుకు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు పుత్రుడే ఈ శ్రీరామచంద్రుడు. మీ అందరి చేత ఈరోజు కుంభాభిషేకం జరిపించుకున్నటువంటి ఆ కోదండ రాముడే ఆ దశరథ మహారాజు పుత్రుడయ్యా. ఇలాంటి గొప్ప వంశంలో పుట్టినటువంటి మా అన్నగారు జ్యేష్ఠ శ్రేష్ఠ ధర్మ ఆత్మ దిలీప నహూష ఉపమః లబ్ధుం అర్హతి కాకుత్సో రాజ్యం దశరథో. గురువుగారు మా రఘువంశుడైనటువంటి రాజా రాముడు దిలీప మహారాజుతో సరి సమానమైనటువంటి అన్నగారు, నహూష చక్రవర్తితో సరితూగేటటువంటి అన్నగారు రాజు కావాలా, కానీ నేను రాజు కావటానికి అర్హుణ్ణి కాను అని చెప్పటం ఒక తమ్ముడంటే ఎలా బ్రతకాలో ఈ సర్వ సమాజానికి తెలియచేశాడు. గురువుకు తెలుసు భరతుడు ఒప్పుకోడని, కానీ సమాజానికి తెలియాలి. ఒక అన్నకు తమ్ముడు ఎలా అనుగమించాలో ప్రపంచానికి తెలియచేయటానికి వశిష్ఠుల వారు ఎప్పుడైతే భరతుణ్ణి అలా అడిగారో భరతుణ్ణి చెప్పారు. ఎందుకయ్యా ఇదంతా మీ ముందర విన్నవిస్తున్నానంటే, రాజ్యం కావాలంటే రాజు ధర్మంగా జీవించాలి. రాముడి గురించి ఎక్కడ వెళ్ళినా రామరాజు గురించే, ధర్మం గురించే మాట్లాడుతున్నారు. జ్యేష్ఠ శ్రేష్ఠ ధర్మ ఆత్మ దిలీప నహూష ఉపమః లబ్ధుం అర్హతి కాకత్సో రాజ్యం దశరథో యదా. అలా మొట్టమొదటి లక్షణం ధర్మంగా ఉండాలి రాజు. రెండవ ముఖ్యమైన లక్షణం, ఒక రాజు ఎప్పుడైతే రామరాజు అవుతాడంటే ఆ రాజుకు ఉండాల్సిన ముఖ్య లక్షణం తండ్రి మాట వినడం, తండ్రిని గౌరవించడం,
తండ్రికి ఎదురు చెప్పకుండా బతకటం. తేషామపి మహాతేజ రామో రతికరఃపుతో స్వయంభూ భూరివా బభూనాం గుణవత్తరః. తేషామపి మహాతేజ రామో రతికరఃపుతో స్వయం భూరివా భూతానాం బభూవ గుణవత్తరః. అయ్యా, ఆ బ్రహ్మదేవుడు ఎలాగైతే దేవలోకానికి ఆనందాన్ని ఇస్తాడో, దశరథ మహారాజుకు 4 పిల్లలు ఉన్నా ఆ 4 ఎక్కువ సంతోషపడటం రాముడి వల్లే కలిగేది ఒక తండ్రికి. రాముడు ఎందుకు ఇంకా రామరాజుగా పూజలు అందుకుంటున్నాడంటే, అతను ఉదయం లేస్తే నేను చేసే పని వల్ల మా నాన్నగారు సంతోషపడతారా, మా నాన్నగారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనే విషయమే గుర్తుండేది. నేను చేసే పని వల్ల మా నాన్నగారు సంతోషపడతారంటే ఆ పనిలో ఎంత కష్టమున్నా రాముల వారు ఎంతో సంతోషంగా చేస్తారు. అలాగే మనం కొన్ని ఇళ్లల్లో చూస్తుంటాం, భార్య మొదట్లో భర్తకు అనుగమంగా పనిచేస్తూ ఉంటుంది, భర్త చెప్పినట్లు వింటూ ఉంటుంది. పాపం భర్తకు వయస్సు అవ్వగానే, ఆదాయం సంపాదించడం తగ్గగానే, కొడుకులు చేతికి రాగానే ఆ కొడుకుల్లో ఎవరైనా ఒక్కరు కొంచెం దుష్ట స్వభావం ఉంటే అలాంటి వ్యక్తిని తండ్రి మందలించినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు కొడుకుకు సర్ది చెప్పి, నాయనా మీ నాన్నగారుకు నువ్వంటే ప్రాణంరా, నీ మంచి కోరి అలా చెబుతున్నాడు, నాకు ఎదురు చెప్పొద్దు అని చెప్పకుండా ఆ కొడుకుకే వత్తాసు పలుకుతూ తండ్రినే ఎదిరించే స్థితికి ఎప్పుడైతే ఆ ఇల్లాలు వస్తుందో, పాపం అంతవరకు అహర్నిశలు కష్టించి పనిచేసిన ఆ తండ్రి కుటుంబాన్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలో అని ఆలోచిస్తూ గడిపిన 50 సంవత్సరాల్లో చెల్లుబాటైన తన మాటకు ఎప్పుడైతే విలువ పడిపోతుందో ఆ తండ్రిలో తెలియకుండా ఒక నిస్తేజం, అయ్యా నా వాళ్ళని కష్టపడ్డానే, ఈరోజు నా కొడుకే నాకు ఎదురు తిరుగుతున్నాడా అని 20 ఏండ్లు ఇంకా బతకాల్సిన ఆ తండ్రి 20 నెలలకే వెళ్ళిపోయే రోజులు. అలా కాకుండా ఆ కొడుకే కనుక రామాయణం చదువుంటే, కౌసల్యాదేవి ఎప్పుడైతే తన రాముడితో, రామా ఈ మీ నాన్న దగ్గర నే బతకలేన్రా, ఆయన 3వ భార్య మత్తులో పడి నన్ను పట్టించుకోవడమే వదిలేశాడు, నువ్వు ఏదో ఓ రోజు రాజ్యం అవుతావు, రాజమాతగా గౌరవం వస్తుందని బతుకుతూ ఉన్నా, నువ్వా అడవులు పట్టిపోతున్నావు, నేను మీ నాయన దగ్గర ఉండలేనురా, నేను వచ్చేస్తానంటే, అమ్మా త్వయా మయా చ వైదేహ లక్ష్మణేన సుమిత్రయ పితూర్ణయాగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతన. అమ్మా మీరు ఆ మాట అనాల్సింది కాదు, నేను వినాల్సింది కాదమ్మా. ఏష ధర్మ సనాతన, ఈ సనాతన ధర్మంలో ఒక ఆచారం ఉంది తల్లి. త్వయా నేనైనా, మీరైనా, నేనైనా, సుమిత్రాదేవైనా, లక్ష్మణుడైనా, చివరికి నా భార్య అయినా సరే, పితూర్ణయాగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతన. నాన్నగారు చెప్పిన మాట వినడం ఈ సనాతన ధర్మంలో ఆచారమమ్మా. నాన్నగారు చెబితే దానికి ఎదురు తిరగడం మన ధర్మంలో లేదు తల్లి. కైకేయ వంచిత రాజా మయీ చ అరణ్యం ఆశ్రయతే భవత్యా చ పరితుక్త నానూను వర్తయిష్యతి. ఇప్పటికే పాపం నాన్నగారు కైకేయి చేతిలో నిట్ట నిలువున మోసపోయి ఉన్నారు. మీరు కూడా నాతో పాటు వచ్చేస్తే, నేనా అడవులు పట్టిపోతున్నా, మీరు కూడా వచ్చేస్తే పాపం నాన్నగారు ప్రాణాలతో ఉండరమ్మా, దయచేసి మీరు నాన్నతో ఉండాలి అనే రాముల వారు ఎప్పుడైతే తన తల్లిని ఒప్పిస్తారో, రాముడి యొక్క పితృభక్తి అక్కడ మనకు కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరిస్తుంది. ఎప్పుడైతే సమాజంలో పిల్లలు, ముఖ్యంగా కొడుకులు ఎప్పుడైతే రాముడు నడిచిన బాటను గమనిస్తారో, రోజు రామాయణం చదువుతారో, తండ్రి ఏమి చెప్పినా
తండ్రి మాటకు కట్టుబడినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో రాముల వారు వచ్చి నివసించడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే రాముడు ఆ వ్యక్తి హృదయంలో వస్తాడో ఆ వ్యక్తి పట్టిందంతా బంగారం. ఆయన ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. అలా కాకుండా తండ్రిని ఎదిరించినటువంటి వ్యక్తి ఎంత తెలివైన వాడైనా, ఎంత మంది మార్బలం ఉన్నవాడైనా అతను చేసిన పనిలో కలిసి రాదు కదా. రోజు రోజుకు కష్టాల్లో కూరుకుపోతుంటాడు. అందువల్ల ఒక వ్యక్తి తండ్రి మాట వినడం రాముడిలా అలవాటు చేసుకోవాలి. ఇంతెందుకయ్యా, కైకేయి రాముణ్ణి, నాయనా రామా, నువ్వు అడవులకు పోతావా పోవా అని మీ నాన్నగారు భయపడుతున్నారయ్యా. నువ్వు పోకపోతే ఆయన సత్యాన్ని తప్పినట్లు అవుతుందంటే, అమ్మా ఏ మాట అంటున్నారు తల్లి? యద్ అత్ర భవతః కించిత్ సఖ్యం కర్తం ప్రియం మయా ప్రాణానపి పరిత్యజ్య సర్వదా కృతం ఏవ తత్. మా నాన్నగారు ఒక మాట చెప్పితే కొడుకుగా నేను వినకపోవడమా? నాన్న కోసం ప్రాణం ఇవ్వమంటే వెంటనే ఇచ్చేస్తానమ్మా. అలాంటిది అడవులకు వెళ్ళనా? నేను ఇప్పుడే వెళ్ళిపోతాను తల్లి అని రాముల వారు బయలుదేరుతుంటే, మామూలుగా మనం గమనిస్తే చాలామంది ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో విదేశీ మతాల ఊబిలో చిక్కుకుపోయినటువంటి కొద్ది మంది ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే మనసుకు ఎంతో ఖేదం కలుగుతుంది. అయ్యా, బ్రతికితే తండ్రి కోసం ప్రాణమిచ్చే రాముడిలా బ్రతకాల కానీ తండ్రి ప్రాణం పోతే కూడా మతం మారానని తండ్రి కడచూపు కూడా రానటువంటి కొడుకుగా మాత్రం బతకూడదు. తండ్రికి తల కొరివి కూడా పెట్టని కొడుకుగా మాత్రం బతకూడదు. అయ్యా, అందుకే ప్రతి వ్యక్తి రామాయణాన్ని చదవాలి. రామాయణాన్ని ఎప్పుడైతే చదువుతారో ఈ మత మార్పిడిలన్నీ అవే తన వెంటనే ఆగిపోతాయి. అంతేకాదు, రాముల వారు తన తండ్రి గారితో, నాన్నగారు నేను అడవులకు బయలుదేరుతున్నా, మీరు అనుమతిస్తే నేను బయలుదేరుతాను అని కాళ్ళకు నమస్కరించి లేవగానే, నాయనా రామా, నువ్వు ఒక పని చేయి నాయనా, నా మీద యుద్ధం ప్రకటించు, నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టేయి, నువ్వు రాజుగా ఉండు. నువ్వు రాజుగా ఉంటే నేను కారాగారంలో నుంచి చూస్తూ బ్రతికేస్తాను నాయనా. నువ్వు మాత్రం అడవులకు పోవద్దు అని నేను చెప్పలేను, ఎందుకంటే మాటిచ్చా అని అన్నప్పుడు రాముల వారు చెప్పిన మాట గాని వింటే రాముల వారికి తన తండ్రి అంటే ఎంత భక్తో తెలుస్తుంది. నాన్నగారు, నైవాహం రాజ్యమిచ్చామి నసుఖం నచ మైథిలీం నైవ సర్వాణి మాన్ కామాన్ నా స్వర్గం నైవ జీవితం త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చేసపే. నాన్నగారు, నాకు ఈ రాజ్యం మీద ఇష్టం లేదు, ఈ సకల సంపదల పైన ఇష్టం లేదు. నాకున్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏమంటే, నా ప్రవర్తన వల్ల దేవుడు లాంటి మీకు చెడు పేరు రాకూడదు. కొడుకు వల్ల తండ్రి అవమానంతో తలదించుకోకూడదు నాన్నగారు. ఇదేదో నేను రావాల్సిన రాజ్యం రాకుండా పోయిందనే బాధతో చెబుతాననుకుంటున్నారా? లేదు నాన్నగారు, నేను ఇంతవరకు ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్యం మీద ప్రమాణం చేసి చెబుతున్నా నాన్నగారు, నేను సంతోషంగా అడవులకు వెళ్ళిపోతున్నా, నన్ను ఆశీర్వదించండి అని రాముల వారు తన తండ్రి గారి మీద పాదాల మీద నమస్కరించి అడవులకు వెళ్ళిపోతుంటే పాపం తండ్రి కళ్ళల్లో కన్నీరు. అయ్యా, రాముడికి ఉన్నటువంటి పితృభక్తి ప్రతి వ్యక్తికి ఎప్పుడైతే అలవడుతుందో ఆ వ్యక్తిలో రాముల వారు ఎప్పుడైతే ఆ వ్యక్తి హృదయంలో ఉంటారో ఆ వ్యక్తి హృదయం రామరాజ్యంగా విరాజిల్లుతూ ఉంటుంది. అయ్యా,
మనం చూస్తుంటాం, విదేశీ మతాలకు చెందినటువంటి రాజులు రాజ్యం కోసం అయ్యా బ్రతికితే ఎలాంటి బ్రతుకు బ్రతకాలో రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది. అయ్యా రాజ్యం కోసం తండ్రిని కారాగారంలో పెట్టినటువంటి ఔరంగజేబు మారి బ్రతకూడదయ్యా. బ్రతికితే తండ్రి కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా తీసేసి అడవులకు వెళ్ళిపోయినటువంటి రాముడిలాగా బ్రతకాలి. అయ్యా రాజ్యం కన్నా తండ్రి గొప్ప అన్న రాముడు మన పాఠ్యాంశాల్లో చేర్చినప్పుడు, పిల్లలు రామాయణాన్ని చదివినప్పుడు రాముడు నడిచినటువంటి ఆ నడకలు పాఠకుల హృదయాల్లో చెరగనటువంటి ముద్రలను వేస్తాయి. ఆ ముద్రలు ఆ పాఠకుల్ని ఉన్నత శిఖరాల వైపుకు తీసుకుపోతాయి. ఎప్పుడైతే రామాయణం చదువుతాడో ఆ పిల్లవాడు ఇంటికి ఊరికి కూడా పేరు తెచ్చేలా ఎదుగుతాడు. అందుకే మన పూర్వీకులు ఎవరి పుట్టినరోజులైనా జరుపుకుంటే పెద్ద పెద్ద కేకులు తీసుకువచ్చి దాన్ని కోసి జనాలకి ఇచ్చేవాళ్ళు కాదు. రామాయణ పుస్తకాలు తీసుకువచ్చి, అయ్యా ఈరోజు మా పాప పుట్టినరోజు, ఇంటికి ఒక పుస్తకం ఇవ్వాలని సంకల్పించానని ఆ పాపను తీసుకుపోయి ఊరికి పోయి ఇంటింటికి పోయి రామాయణ పుస్తకాన్ని గాని ఇస్తే నన్ను నమ్మండి, ఆ పాపకు రాముల వారి అనుగ్రహం కలిగి దీర్ఘాయుష్కులై జీవిస్తుంది. అలాంటి సంస్కృతిలో మనం జీవించాలి. అలా రామరాజ్యంగా ఉండాలంటే మొదటి లక్షణం ధర్మం, రెండవ లక్షణం తండ్రి మాటకు కట్టుబడటం, మూడవ లక్షణం సత్యాన్నే మాట్లాడటం. మనం గమనిస్తే రాముల వారికి సత్యం అంటే ప్రాణం. జాబాలి అనేటటువంటి మంత్రి భరతుడితో పాటు అడవులకు వచ్చినప్పుడు, రామా నువ్వు ఎప్పుడు చూడు సత్యం సత్యం అని మాట్లాడదావయ్యా, మీ నాన్నగారే చనిపోయారు, అడిగిన మీ నాన్నగారే చనిపోయారు, మాట అడిగిన కైకేయే వచ్చి నిన్ను రాజ్యానికి రమ్మంటోంది, అవన్నీ మాటను వదిలి ఆ సత్యాన్ని వదిలి రా అన్నప్పుడు రాముల వారు చెప్పిన మాట, అయ్యా జాబాలి సత్యాన్ని ఇలా తూలనాడుతున్నావే, మీలాంటి వ్యక్తిని మా నాన్నగారు మంత్రిగా ఎలా వెంచుకున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. సత్యమేవేశ్వరాలోకే సత్యం పద్మ సదాశ్రిదా సత్యమూలాని సర్వాణి సత్యం నాస్తి పరంపదం. అయ్యా లోకంలో సత్యమే ఈశ్వరుడుగా తిరుగుతూ ఉంటుందయ్యా. ఎవరైతే సత్యాన్ని మాట్లాడతారో ఆ వ్యక్తి వెనకాల లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది. అలాంటి సత్యాన్ని నువ్వు తూలనాడుతున్నావా? అలా చేయకూడదయ్యా. భూమి కీర్తిర్ యశో లక్ష్మి పురుషం ప్రార్థయంతి స్వర్గస్త్వం చ అనుబధ్నంతి సత్యమేవ భజేత. ఒక వ్యక్తికి భూమి కావాలన్నా, ఒక వ్యక్తికి భూసంపద రావాలన్నా, కీర్తి ప్రతిష్టలు కలగాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా ఆ వ్యక్తి చేయాల్సిన మొట్టమొదటి పని సత్యాన్ని మాట్లాడటం. ఎవరైతే సత్యాన్ని మాట్లాడతారో ఆ వ్యక్తిని ఆశ్రయించి సర్వ సంపదలు వస్తుందయ్యా. చివరికి స్వర్గవాసం కూడా సత్యాన్ని ఎవరైతే మాట్లాడతారో అలాంటి వ్యక్తిని ఆశ్రయించి ఉంటుందయ్యా అని చెప్పినప్పుడు జాబావలి క్షమాపణలు చెబుతాడు. చివరికి భరతుడు కూడా రాముల వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటే ఒక్క మాట చెబుతాడు రాముల వారు, నాయనా భరత ఒక్క విషయం గుర్తుంచుకో, లక్ష్మి చంద్రాద్ ఆపేయాద్వా హిమవన్వా హిమం తజేత్ అతియాత్ సాగరో వేలాం నా ప్రతిజ్ఞ మహం పితో. భరత నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను రమ్మని పిలుస్తున్నావు, నాన్న మాటను వదిలి నన్ను రమ్మని పిలుస్తున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, లక్ష్మి చంద్రాద్ ఆపేయాద్వా, ఆ చంద్రుడి నుంచి కాంతిని వెన్నెలని ఎవరైనా వేరు చెయ్యొచ్చేమో,
ఆ హిమవంతుడి నుంచి హిమాంని ఎవరైనా వేరు చేయొచ్చేమో, సముద్రం తన చెలియల కట్టెను దాటి అతిక్రమించి ఊర్లపైకి రావచ్చేమో నాకు తెలియదు. కానీ నా అహం పితుహు, నాన్నగారి మాటను మాత్రం నేను తప్పును అని చెప్పినప్పుడు భరతుడు కాళ్ళ మీద పడి అన్నగారికి నమస్కరించి స అకామం అనవాప్య ఏవ రామపాద ఉపస్పృశన్ నందిగ్రామే అకరోత్ రాజ్యం ఆగమన కాంక్షయ. భరతుడు తన అన్నగారి పాదాల మీద పడి అన్నగారి పాదుకుల్ని తన శిరస్సుపై ఉంచుకొని అయోధ్యకు కూడా వెళ్లకుండా నంది గ్రామంలోనే ఉంటూ అన్నగారి పాదుకల్ని సింహాసనం మీద పెట్టి పూజ చేస్తూ జీవిస్తున్నాడు భరతుడు. రాముడికి సత్యం అంటే అలాంటి ప్రాణం, భరతుడికి తన అన్నంటే అలాంటి ప్రాణం. అలా మూడవ ముఖ్య లక్షణం, రామరాజ్యంగా ఉండాలంటే సత్యాన్ని పాటించటం. సత్యం వద ధర్మం చర. సత్యం వద అంటే వధించడం కాదు, కలికాలంలో సత్యాన్ని వధించడం కాదయ్యా, వద అంటే మాట్లాడటం. సత్యం వద ధర్మం చర. సత్యాన్ని మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు అని చెప్పింది మన పూర్వీకులు. ఇప్పుడు వాళ్ళకు తెలియకపోవచ్చు, ఒక 40 సంవత్సరాలకు ముందు ప్రతి పాఠశాలలో కూడా ఈ వాక్యం రాసి ఉంచేవారు, సత్యం వద ధర్మం చర. కానీ విదేశీ రాజులు మన రాజ్యాన్ని ఏలుతుండటంతో పేర్లేమో మన పేరు వంశీ కృష్ణారెడ్డి అని పెట్టుకొని ఉంటాడు, కానీ హిందూ మతం పైన నరాల్లో ద్వేషాన్ని పెట్టుకొని రాముణ్ణి పాఠ్యాంశాల నుంచి తీసేస్తూ విదేశీ వ్యవస్థల్ని చొప్పిస్తుంటే పాఠశాలల్లో రాముడు పోయి రావణుడు వస్తున్నాడు. అందుకే ఊరి పెద్దగా పాఠ్యాంశాల్లో ఎవరున్నా, అయ్యా నేను ఈ ఊరికి పెద్దగా ఉన్నా, ఊరికి గ్రామానికి పెద్దగా ఉన్నా, ప్రతి శనివారం మన రాముల వారి ఆలయంలో భజన జరగాల్సిందే. ఇంటిలో ఉన్న ప్రతి వారు ఆ భజనకు రావాల్సిందే. ఆ ఒక వ్యక్తి అతనికి శత్రువే అయినా ఆ ఊరి సర్పంచు ఆ గడప ఎక్కి, నాయనా నాతో నీకు విరోధం ఉండొచ్చు, కానీ మన ఊరిలో భజన జరుగుతోంది, మీరు వస్తే రాముల వారు సంతోషిస్తారని తన పెద్దరికాన్ని పక్కన పెట్టి శత్రువు ఇంటికి కూడా వెళ్ళి రామ భజనకు ఆహ్వానించాలి. అప్పుడు ఆ ఊరిలో రామ భజన జరుగుతుంది. ఎప్పుడైతే రామ భజన జరుగుతుందో రాముడి యొక్క గుణగణాలు ఆ ఊరిలో ప్రతిధ్వనిస్తాయి. ఆ ఊరిలో ఆంజనేయ స్వామి స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఊరి పెద్ద రాజేంద్ర నాయుడు గారు, వీరందరూ కలిసి ప్రతి శనివారం ఈ ఊరిలో రామ భజన జరగాలని తీర్మానం చెయ్యాలి. ఎన్ని పనులున్నా సంవత్సరానికి ఒక వ్యక్తికి బాధ్యత ఇచ్చి ఆ వ్యక్తి ఊరిలో ఉన్న వారందరి చేత ఊరిలో భజన చేపించాలి. ఈ ఊరిని చూసి పక్క ఊరు నేర్చుకోవాలి, పక్క ఊరిని చూసి ఆ పక్క ఊరు నేర్చుకోవాలి. ఎప్పుడైతే పల్లెల్లో రామనామం ప్రతిధ్వనిస్తుందో ఈ పరాయి మతాలు పారిపోవడమే కాకుండా రామరాజ్యం తిరిగి వస్తుంది. అలా మూడవ ముఖ్య లక్షణం సత్యాన్ని అనుష్ఠించడం. నాలుగవ ముఖ్య లక్షణం కర్మయోగిగా జీవించడం. ఒక రాజంటే నాకు ఏ పార్టీలకు సంబంధం లేకపోయినా ప్రస్తుతం మన భారతదేశానికి రాజుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక వ్యక్తి కర్మయోగిగా బతుకుతున్నాడు. తన అంత పెద్ద పదవిలో ఉన్నా తన కుటుంబం సాదాసీదా జీవితం గడుపుతోంది. ఉత్తరప్రదేశ్కు రాజుగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ అంత పెద్ద పదవిలో ముఖ్యమంత్రిగా ఉన్నా తన తమ్ముడు సాదాసీదా బంట్రోత్తుగా పనిచేస్తున్నాడు. తన చెల్లెలు ఒకరింట్లో పాపం పని మనిషిగా బతుకుతోంది. ఎందుకయ్యా మిగతా దేశాల్లో మిగతా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల
తమ్ముళ్ళు అన్నలు కోట్లకు పడగలెత్తారే అంటే, అయ్యా ఒక రాజంటే కర్మయోగిగా బ్రతకాలి, ఒక ఊరి పెద్దంటే కర్మయోగిగా బ్రతకాలి, ఒక ఇంటికి తండ్రి అంటే కర్మయోగిగా బ్రతకాలి. ఏ జన్మలో చేసిన పుణ్యమో ఈ ఊరికి ఒక సర్పంచ్ అయ్యే అదృష్టం నాకు కలిగింది. ఇది భగవంతుడిచ్చినటువంటి ప్రసాదం. ఏ జన్మ పుణ్యమో మనకు ఒక దేవాలయానికి ధర్మకర్తగా పనిచేసేటటువంటి ఒక అదృష్టం కలిగింది. ఇక్కడ సాంబశివరెడ్డి గారు ఉన్నారు. ఆయన వాళ్ళు టీపుత్తూరులో ఆ ఊరిలో రామాలయానికి పూజలు చేస్తారంటే తిరుమల దేవాలయాన్ని తలపిస్తూ ఉంటుంది ఆ బ్రహ్మోత్సవాలు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో తన గుడి వృద్ధి చెందాలి, తన ఊరు వృద్ధి చెందాలనే తపన ఉంటుందే కానీ తను ఆ ధర్మ పదవిని పెట్టుకుని వృద్ధిలోకి రావాలి, దాన్ని ఉపయోగించుకొని నేను 10 రూపాయలు సంపాదించాలనే తత్వం లేకుండా ఒక కర్మయోగిగా ఎప్పుడైతే ఆ ఊరి పెద్ద జీవిస్తాడో ఆ వ్యక్తి హృదయంలో రాముడు నివసిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి చెప్పిందే రామ శాసనంగా ప్రజల్లోకి వెళుతూ ఉంటుంది. అలా ఒక వ్యక్తి ఎప్పుడైతే కర్మయోగిగా జీవిస్తాడో, మామూలుగా మనం చూస్తే రాముడు ఎక్కడా తను రాజా రాముడని గర్వంతో ప్రవర్తించలే. ఆయన అని మనం సంక్షేప రామాయణంలో చూస్తే నారద మహర్షి అంతటి వారే వాల్మీకి మహర్షికి చెబుతాడు, నాయనా ఈ దేశంలో రాముడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 10 వర్ష సహస్రాని 10 వర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. రాముడు ఉపాసిత్వ అంటున్నాడు అంటే రాజ్యాన్ని ఆయన పరిపాలన అనుభవించటంలే, ఉపాసిస్తున్నాడు అంటే ప్రజలకు సేవ చేస్తున్నాడు. అయ్యా నేను ఈ దేవాలయానికి ధర్మకర్తగా ఉన్నా, ఈ ఊరికి పెద్దగా ఉన్నా, నా దేవాలయాన్ని నేను ఎలా వృద్ధి చేయాలని ఒక సేవకుడుగా ఒక కర్మయోగిగా అతను మారినప్పుడు అతని జీవితమే చరితార్థమవుతుంది. మనం రామ పట్టాభిషేక సర్గులో చూస్తే మొట్టమొదటి శ్లోకం శిరసంజలి మాదాయ కైకేయ నందవర్ధన బబాషే భరతో జ్యేష్ఠం రామం సత్య పరక్రమం. అయ్యా 4 అన్నా తమ్ముళ్ళు కూర్చొని ఉండగా, 3 తల్లులు కూర్చొని ఉండగా, వశిష్ఠ మహర్షి ఆసీనులై ఉండగా ఆ యొక్క భరతుడు లేచి నిలబడి 2 చేతుల్ని తన శిరస్సుపై ఉంచి అన్నగారైన రాముడితో శిరసంజలి మాదాయ కైకేయ నందవర్ధన బబాషే భరతో జ్యేష్ఠం రామం సత్య పరక్రమం. సత్యాన్ని ఊపిరిగా బ్రతికేటటువంటి తన అన్నగారైనటువంటి రాముడితో 2 చేతులు శిరస్సుపై ఉంచి అంటున్నారు, అన్నగారు పూజిత మామిక మాత దత్తం రాజ్యం మిదం మమ తదద్దామి పునస్తుభ్యం యదా త్వామదదా మమ. నా తల్లి కైకేయి మీకు ఇచ్చినట్లు మీరిచ్చిన రాజ్యాన్ని, నాకు ఇచ్చిన రాజ్యాన్ని మళ్ళీ మీకు సమర్పించేస్తున్నా, దయచేసి తీసుకోండి అన్నగారు. దురమేకాకిన నెస్తామృషభేన బలీష కిషోరవద్గురం భారం నా ఓడు మహముత్సహే. అన్నగారు ఒక బలమైనటువంటి వృషభం మోయదగినటువంటి రాజ్య భారాన్ని లేక దూడ లాంటి నేను మోయలేకపోతున్నా. వారి వేగేన మహతా భిన్న శతురివక్షరన్ దుర్బంధన మిదం మన్యే రాగ్రఛిద్రమ సందరం. అన్నగారు మీరు మీలాంటి వారు రాజుగా ఉండాలే కానీ నేను రాజుగా ఉండలేను అన్నగారు అని భరతుడు చెబుతుంటే ఒక కర్మయోగి ఎలా ప్రవర్తించాలో మనకు కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కృతమవుతుంది. అంటే తను సర్పంచ్గా ఉన్నా, ఒక రాజుగా ఉన్నా, తన క్షణం అయ్యా భగవంతుడిచ్చినటువంటి ఈ ప్రసాదాన్ని నేను నిస్వార్థంగా పనిచేస్తా,
ధర్మంగా పనిచేస్తానని ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తికి దైవానుగ్రహం కలుగుతుంది. రాజుకు దైవానుగ్రహం కలిగితే రాజ్యమే రామరాజ్యం అవుతుంది. ఒక సర్పంచ్కు రాముడి అనుగ్రహం కలిగితే ఆ ఊరే రామరాజ్యంగా విరాజిల్లుతుంది. ఒక తండ్రికి ఎప్పుడైతే రాముడి అనుగ్రహం కలుగుతుందో ఆ ఇల్లే రామరాజ్యంగా సిరి సంపదలతో సంతోషంగా వర్ధిల్లుతూ ఆ ఊరికే ఒక దిక్సూచిగా నిలబడుతుంది. మనం రామరాజ్యాన్ని గాని గమనిస్తే అందులో ముఖ్యంగా 3 లక్షణాలు. సరయ్యా, ఇందాక మీరు రామరాజ్యం అన్నారే, అది ఎలా ఉంటుంది? నా పర్యదేవన్ విధవా నచ వేళ్ళ కృతం భయం నా వేదజయం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతే. అయ్యా, రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే దుఃఖిస్తున్నటువంటి వితంతువులే ఆ రాజ్యంలో లేరయ్యా. నా పర్యదేవన్ విధవా నచ వేళ కృతం భయం. ఆ ఊర్లలో క్రూర మృగాల వల్ల ఎలాంటి భయం లేకుండా ఉంది. అంతేకాదయ్యా, నిర్దిశ్చురభవల్లోకే నానర్థః ఖచిదస్పృశోత్ నచస్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. రాముడి రాజ్యంలో దొంగతనాలు లేవు. దొంగలు ఎవరు ధైర్యం లేదు దొంగతనాలు చేయడానికి. అంతేకాదయ్యా, నచస్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. పెద్దలు పిల్లలకు ప్రేత కార్యాలు చేసే దుస్థితి లేదు. ఒక వ్యక్తికి భగవంతుడిచ్చే పెద్ద శిక్ష ఏంటయ్యా అంటే తన ముందు తనకన్నా చిన్నవాళ్ళు ప్రాణాలు పోవటం. అలాంటి దుస్థితి రామరాజ్యంలో ఉండదు. ఎప్పుడైతే సర్పంచ్ రాముడిగా ధర్మంగా బతుకుతుంటాడో ఆ ఊరిలో ఇలాంటి ప్రమాదాలే ఉండదయ్యా. సర్వం ముదితమేవ ఆసీత్ సర్వో ధర్మపరో అభవత్ నాభ్యహింసన్ పరస్పరం రామమేవాను పశ్యంతే. అయ్యా, రాముడి రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ సుభిక్షంగా ఉన్నారు. ఎందువల్ల అంటే రామమేవాను పశ్య. రాజు ఎప్పుడైతే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడో ఆ ఊర్లో ఉన్న దొంగలందరూ కూడా గప్చిప్పుగా ఉంటారు. అయ్యా, రాజుకు తెలిస్తే మన ప్రాణాలు తీసేస్తాడు. సర్వం ముదితమేవ ఆసీత్ సర్వో ధర్మపరో అభవత్ రామమేవాను పశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. రాముడు రాజ్యాన్ని ఏలుతుండగా ఒక శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తి ఆ ఊరి పెద్దగా ఉండగా ఊర్లో ఉన్న వాళ్ళు తప్పు చెయ్యాలంటే భయపడిపోతారు. అలా కాకుండా ఈ ఊరిలో ఉన్న ఊరి పెద్దే తప్పులు చేస్తుంటే అతన్ని చూసి ఎవరు గౌరవించరు సరికదా, ఊరు కూడా తప్పులు చేయడం ప్రారంభిస్తుంది. అంతేకాదయ్యా, ఆసన్ వర్ష సహస్రాన్ని తదా పుత్ర సహస్రిణః నిరామయ విశోకాశ్య రామో రాజ్యం ప్రశాసతే. రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఎవరు ముందుగా చనిపోవటంలే, అందరూ పూర్ణాయుష్కులై జీవిస్తున్నారయ్యా. ఎందుకంటే రాముడి రాజ్యం అలాంటిది. కాలుడు కూడా ఆ ఊరి పొరిమేళల్లో ప్రవేశించడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ రాజు హృదయంలో రాముడు ఉన్నాడు. ఇంటి పెద్ద ఎప్పుడైతే ధర్మాత్ముడుగా ఉంటాడో ఆ తండ్రిని చూసి కొడుకు తప్పు చేస్తున్నా భగవంతుడు ఆ కొడుక్కి శిక్ష వేయటానికి తటపటాయిస్తాడు. అయ్యో, ఇతన్ని శిక్షిస్తే ఆ తండ్రి బాధపడతాడని ఆ భగవంతుడు కూడా శిక్ష వేయకుండా వెళ్ళిపోతాడు. అలా రామ రాజ్యంలో అందరూ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారు. రాము రాము రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగద బుద్ధ్రామే రాజ్యం ప్రశాసతే. రాముడి యొక్క రాజ్యంలో ప్రజలందరూ రామ 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 అని పలుకుతున్నారు. అయ్యా, రామనామ మహిమని మాటల్లో చెప్పటం వీలు కాదు. ఇందాక మీకు విన్నవించాను, ప్రతి శనివారం ప్రతి గ్రామంలో ఉన్న భజన మందిరంలో రామ భజన జరగాలని ఎందుకు చెప్పానంటే రామనామానికి ఉన్నటువంటి శక్తి
మాటల్లో చెప్పలేం. అయ్యా, ఏ నామస్మరణ దోపిడీలు చేసి బతికే ఓ దొంగను సైతం వాల్మీకి మహర్షిని చేసి రామాయణాన్ని రచింపచేసిందో, ఏ నామస్మరణ ఏమీ తెలియని రామ్ బోలాను సైతం తులసీదాసును చేసి రామచరిత మానసును రాయించిందో, ఏ నామస్మరణ తరుముకొస్తున్న శాపాలకు సైతం రామబాణమై ఎదురగి అతన్ని రక్షించగలదో, అలాంటి రామ స్మరణ ప్రతి ఇంట్లో జరగాలి, ప్రతి ఊర్లో జరగాలి. మన ఊర్లో జరగడమే కాకుండా పక్క ఊరికి పోయి, అయ్యా మేము రామకోటి రాయడం ఆరంభించినప్పటి నుంచి మా ఇల్లే మారిపోయింది. అంతదాకా మా నాన్న మా అమ్మ ఎప్పుడు వాదులాడుకునేవాళ్ళు. నేను ఎప్పుడైతే రామకోటి రాయడం ఆరంభించానో ఆశ్చర్యకరంగా మా అమ్మ నాన్న పోట్లాడుకోవటం లేదు కదా, ఎంతో సంతోషంగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. నేను రామకోటి రాయడంతో నా ఇల్లు ఎలా అయితే సంతోషంగా ఉందో అలా మా ఊరు కూడా మారిపోయిందయ్యా. మేమందరం ప్రతి శనివారం రామభజన చేస్తున్నాం. నన్ను నమ్మి మీ ఊరిలో కూడా ప్రతి శనివారం రామభజన చెయ్యండి అని ఒక వ్యక్తి ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నించే వ్యక్తికి రాముల వారి అనుగ్రహం కలుగుతుంది. ఆ వ్యక్తి గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతాడు. అరే వీడు వాడి పని చేయడమే కాకుండా నా పనిని కూడా వాడి పనిగా భావన చేసి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్నాడు కదా అని రాముల వారు అతని వెనక నడుస్తుంటాడు. పూర్వ జన్మలో వచ్చేసిన పాపం ఈ జన్మలో ఫలించే సమయం ఆసన్నమైనప్పుడు, పొంచి ఉంచిన ప్రమాదాలు ఎదురు తిరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి వెనకాల వస్తున్నటువంటి హనుమంతుడు ఆ యొక్క దుష్కర్మకు రామబాణమై ఎదురు తిరిగి ఆ వ్యక్తిని రక్షిస్తాడు. ఇది సత్యం. జీవితంలో అనుభవించి మీ ముందర విస్తారణ చేస్తున్నాం. అలా రామయతి ప్రజానం అభవన్ కథాః రామభూతం జగదబుద్ధ్రామే రాజ్యం ప్రశాసతే. రామ రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆ ఇంట్లో ఆ ఊర్లో రామనామం ప్రతిధ్వనిస్తున్నప్పుడు ఆ ఊరు ఆ ఇల్లు ఆ రాజ్యం రామరాజ్యంగా విరాజిల్లుతుందయ్యా. రామరాజ్యం ఎప్పుడైతే అవుతుందో నిత్య పుష్ప నిత్య పలాస్తరవః స్కంద విస్తృతాః కాలే వర్షేచ పర్జన్యః సుఖస్పర్శచ్చ మారుతః. ఎప్పుడైతే ఆ ఊర్లో రామభజన జరుగుతుందో, ఎండాకాలమైనా వర్షం ఎలాగైతే మీ ఊర్లో పడి ఇప్పుడు మీ ఊరి వాతావరణం ఎండాకాలాన్ని మరిపించి శీతాకాలాన్ని కల్పిస్తుందో, అలా రామభజన జరిగినటువంటి ఊరిలో నిత్య పుష్ప నిత్య పలాస్తరవాహ పంటలు సకాలంలో పండుతాయి, వర్షాలు సకాలంలో కురుస్తాయి, సుఖస్పర్శశ్చ మారుతః చల్లగా గాలి వీస్తూ ఉంటుందయా. ఇది తార్కాణం రామరాజ్యానికి. బ్రాహ్మణాః క్షత్రియ వైశ్యాః శూద్ర లోభ వివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః. అయా ఆయా ఊర్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పని చేయడానికి ఎలాంటి మొహమాటాలు లేకుండా భగవంతుడిచ్చిన పనిని రాముడు భక్తితో చేస్తుండటంతో ఆ ఊరిలో ఎలాంటి కొట్లాటలు లేకుండా సుభిక్షంగా ఉంటుంది. ఆసన్ ప్రజా ధర్మపరా రామే శాసితి నానృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భద్రభిః సైతః శ్రీమాన్ రామో రాజ్యమఖారయాత్. అయ్యా, పైరు పంటలతో పచ్చగా వర్ధిల్లుతుంటే అన్నా తమ్ముళ్ళు పోట్లాడకుండా ఒకరిని ఒకరు అనుగమిస్తూ సంతోషంగా జీవిస్తుంటే భార్య సమేతుడైనటువంటి ఆ రామచంద్రుడు తన తమ్ముళ్ళతో కలిసి దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని రామరాజ్యంగా పరిపాలించాడయ్యా. అలా రామరాజ్యాన్ని గురించి వాల్మీకి మహర్షి వివరించారు. అయ్యా,
నేను రామాయణం వింటే ఏమవుతుందో అని ఒక వాక్యంలో చెప్పి ఈనాటి ప్రవచనాన్ని నేను పూర్తి చేస్తాను. ఏ ఇంట్లో అయితే రామాయణం చదవబడుతుందో కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రేయశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం. అయా, రామాయణాన్ని ఏ ఇంట్లో అయితే చదువుతారో లేదో వింటారో, ఇంట్లో 5 మంది ఉన్నా ఒక్కరు చదివినా ఆ కుటుంబమే వృద్ధిలోకి వచ్చేస్తుంది. పిల్లల్ని మామూలు సాదా సీదా బడులకు పంపించినా ఆ పిల్లవాడు చక్కగా చదివి ఉత్తీర్ణుడై ఆ ఇంటికి ఊరికే పేరు తీసుకొచ్చేలా ఉంటాడు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రేయశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ. ఒక వ్యక్తికి ఎంత తెలివి ఉన్నా పెళ్లి చేసుకునేటప్పుడు ఆ తెలివి పనిచేయదు. అతనేమో తెలివైన వాడే, మంచి భార్యని చూసుకోవాలని పోయినా ఆ సమయంలో ఆయన తెలివి పనిచేయదు, కర్మ పనిచేస్తుంది. అయ్యా, అలాంటి వ్యక్తి కనుక రామాయణం చదివితే అతనికి పెద్ద తెలివి లేకపోయినా మంచి భార్య ఆ ఇంటికి వస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలు ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ఆ ఇల్లే ప్రకాశిస్తూ ఉంటుంది. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రేయశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. ఈ భువిలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా ఆ వ్యక్తికి అలవడతాయి. అయ్యా, రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః ఆదిదేవో మహాబాహుర్హరినారాయణః ప్రభుః సాక్షాద్రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే. అయ్యా, ఇందాక మీరు కుంభాభిషేకం చేశారే, ఆ రాముడు ఎవరు అనుకుంటున్నారు? ఆయన మామూలు సాదా సీదా దేవుడు కాదయ్యా, సాక్షాత్ నారాయణుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. వైకుంఠంలో ఉండే మహావిష్ణువే ఈ రాముడిగా భూమిలో తిరుగుతున్నాడయ్యా. రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా. ఎవరైతే రామాయణాన్ని రోజు కొద్దిసేపైనా వినడమో చదవడమో చేస్తారో వాళ్ళకి ఏమవుతుందయ్యా తెలుసా? ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః. ఆ సనాతనుడైనటువంటి సాక్షాత్ మహావిష్ణు రూపమైన ఆ రాజా రాముడు ఆ రామాయణాన్ని వినేవారి పట్ల చదివేవారి పట్ల ఎంతో ప్రీతితో ఉంటాడు. అంటే ఆ వ్యక్తి పట్టిందంతా బంగారం. ఒక వ్యాపారం, గ్రనేట్ వ్యాపారం చేస్తుంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ దివాలా తీసినా ఇతనికి ఏమీ అనుభవం లేకపోయినా ఆ వ్యాపారంలో కోట్లకు పరుగులు ఎత్తుతా ఉంటాడు. ఎందుకయ్యా అంటే ఆ ఇంట్లో అతను, ఆ వ్యక్తి తండ్రో రామాయణాన్ని చదివి ఉంటారు. మీకు ఒక విషయాన్ని విన్నవిస్తాను. నేను ఇండోనేషియాలో ఉండగా నన్ను చూడటానికి 3 మిత్రులు వచ్చారు. చిత్తూరు వాళ్ళ పేర్లు చెప్పను. 3 వచ్చారు. వాళ్ళు వచ్చింది బాలి అనే ద్వీపానికి వచ్చారు. నేను జకార్తా అనే ప్రాంతంలో ఉంటాను, ఆ దేశపు రాజధానిలో ఉంటాను. అరే, మన మిత్రుడు అక్కడ ఉన్నాడు కదా, మిత్రుడిని చూసి పోదామని 1000 కిలోమీటర్లు అయినా ప్రయాణం చేసి వచ్చారు. అరే, నా కోసం ఇంత దూరం నుంచి వచ్చారని వాళ్ళని మా ఇంట్లోనే ఉంచి సకల మర్యాదలు చేసి వీళ్ళకి ఏమిస్తే బాగుంటుందో అని బాగా ఆలోచించి ఆ ఊరిలో ఒక ప్రఖ్యాత చిత్రకారుడు గీసినటువంటి రామ పట్టాభిషేక చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసి 3 పిలిచి 3కి ఇచ్చాను. అయ్యా, ఇది మీరు తీసుకొని వెళ్ళండి, దీనికి మించినటువంటి బహుమతి బహుశా నేనే మీకు ఇవ్వలేనేమో అని ఎంతో ప్రీతిగా ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. 1 సంవత్సరం తర్వాత నేను చిత్తూరుకు వస్తే వాళ్ళు ఎంతో ప్రీతితో
మా మిత్రుడు మేము అక్కడ పోతే అన్ని ప్రాంతాలు నాకు చూపించాడు, ఎంతో బాగా చూశాడని చెబుతూ దాంట్లో ఒక మొదటి వ్యక్తి ఆ రాముల వారి చిత్రపటాన్ని తీసుకొని కడప ఎక్కుతుంటే ఎవరో ఒకరు, అయ్యా ఇంత బాగుంది ఈ చిత్రపటం, నాకు ఇస్తావా అంటే ఇచ్చేశాడు. ఎందుకంటే ఎవడో చెప్పాడంట రాముడి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చునా లేదా అని మూర్ఖత్వ ఆలోచనతో ఎవరో అడగగానే ఇచ్చేశాడు. అది చెప్పాడు. ఇంకొక ఆయన ఇచ్చిన చిత్రపటాన్ని చేతిలో ఉంచుకోకుండా ఆ విమానంలో మిగతా బ్యాగులతో పాటు వేశాడు. ఆ బ్యాగు కూడా పోయింది. రాములారి పటంతో పాటు బ్యాగు కూడా పోయింది. ఆయన, రెడ్డి గారు నాకు బ్యాగు పోతే బాధ లేదండి, మీరు ఇచ్చిన రాముడు కూడా పోయేసినాడు, అది నాకు బాధగా ఉందన్నాడు. నేనేం మాట్లాడలే. మూడో వ్యక్తి కల్లా చూసిన, ఆయనకి రాముడంటే భక్తి లేదు, ఏ రోజు రాముణ్ణి మొక్కింది లేదు. ఆయన ఏమన్నాడంటే, రెడ్డి గారు మీరిచ్చిన పటం రోజు మా పూజా మందిరంలో నా భార్య చేత పూజలు అందుకుంటూ ఉంది అన్నాడు. నేనేమీ మాట్లాడలే. ఇంటికి వెళ్ళిపోయి పూజలో కూర్చున్నా. మరుసటి రోజు, ఏమయ్యా ముగ్గురికి అదే భక్తితో రాముల వారి పట్టాభిషేక పటాలు ఇచ్చానే, మొదటి ఆయన బ్యాగుతో సహా పోయింది, రెండో ఆయన గడపెక్కబోతా ఉందంగా పోయింది, మూడో ఆయనకు భక్తి లేదు, రాముడంటే శ్రద్ధ లేదు, మరి ఆయనకు మాత్రం ఎందుకు పోయిందని పూజలో కూర్చుంటే ఆయన తండ్రి గారు చిత్తూరు నడివీధిలో ఉన్న రాముల వారి పట్టాభిషేక కోదండరాముల దేవాలయానికి నిస్వార్థంగా దశాబ్దాల కాలం పాటు ధర్మకర్తగా పనిచేసి ఉన్నారు. ఆయన చేసిన పుణ్యం ఆ ఇంటికి రాముణ్ణి వెతుక్కునేలా వచ్చింది. అయ్యా రాముడు నువ్వు రమ్మంటే వచ్చే దేవుడు కాదయ్యా, ఆయన రావాలనుకుంటే వచ్చే దేవుడు. ప్రతి ఇంటిలో కూడా రాముల వారి పట్టాభిషేక చిత్రపటం ఉండాలి. ప్రతిరోజు రాముల వారికి ఒక పుష్పాన్ని పెట్టి రామస్మరణ చేస్తే ఆ ఇల్లు రామాలయంగా అందంగా ఐశ్వర్యంతో తయారవుతుంది. అలా రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః ఆదిదేవో మహాబాహుర్ హరినారాయణ ప్రభు సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇందాక ఒకరు చెబుతున్నారు నాతో, మేము రాత్రి రావాల్సిన వాళ్ళం, మీరు రాముల వారి గురించి ప్రవచనం చెబుతారంటే తెలిసి ముందుగా వచ్చామని చెబితే నా మనసు ఎంతో సంతోషించింది. రాముడి గురించి ఎవరు ఎక్కడ చెప్పినా మనం అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటారు, ఆంజనేయ స్వామి వింటూ ఉంటారు. ఆంజనేయ స్వామి వింటే ఏమయ్యా అంటే, ఆయన ఎవరైతే భక్తితో వింటుంటారో వాళ్ళ కళ్ళ వెంట ఒక్కసారి చూస్తాడు. హనుమంతుడి చూపు మన మీద పడిందా మనల్ని ఎవరు తాకలేరు సరికదా, మనకు జీవితమే ఎదురు లేకుండా పోతుంది. అందువల్ల రామాయణ ప్రవచనానికి వెళ్ళాలి. ఇక్కడ గౌరీ శంకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మొదటిసారి నాకు మన సోమనాథ్ రెడ్డి గారి ద్వారా పరిచయం. సోమనాథ్ రెడ్డి గారు ఆయన్ని మనకు రామాయణం హరినాథ్ రెడ్డి అంటే అక్కడంతా రాలేదండి, నేను రామాయణం అదంతా లేదు నా కోసం రా, 2 నిమిషాలు వాళ్ళ ఇంట్లో 2 నిమిషాలు అంతే అని వచ్చాడు. ఆయన మాట్లాడుతుంటే 2 గంటలైంది ఆయన అక్కడే ఉన్నాడు, ఇక్కడే కూర్చున్నాడు మన గౌరీశంకర్ రెడ్డి గారు. 2 గంటలైంది 3 గంటలైంది, నాకు సోమనాథ్ రెడ్డి గారు చెప్తేదో తెలిసింది. అయ్యా ఆయన గౌరీశంకర్కి రాముడంటే భక్తి లేదు, నా మీద గౌరవించి వచ్చాడు, ఇప్పుడు ఆయన రామభక్తుడైపోయాడు. ఎక్కడ పోయినా అయ్యా మీ ఊర్లో నేను రామాయణ హరినాథరెడ్డి గారిని పిలుచుకొచ్చి ప్రవచనం పెట్టిస్తున్నా అని అడుగుతున్నాడు ఆయన. ఏమంటే రాముడు ఎప్పుడో చేసిన పుణ్యఫలం వల్ల ఇప్పుడు ఆయనలో రాముడు ప్రవేశించాడు. రాముడు ప్రవేశిస్తే ఏమవుతుందయ్యా అంటే, అయ్యా ఈ పని చేస్తే మా నాయన సంతోషపడతాడా లేదా అని మాత్రం ఆయన ఆలోచిస్తాడు. నాయన సంతోషపడితే అది ఎంత కష్టమైనా చేస్తాడు. సారా వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించొచ్చేమో, కానీ మా నాన్నగారు ఊర్లో తలదించుకొని బతుకుతాడయ్యా, ఆ డబ్బు నాకొద్దు, మా నాన్నను అగౌరవపరిచే పని నేను చెయ్యను అనుకున్నవాడు రామాయణాన్ని చదివినవాడు. అలా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి మీకందరికీ
ముఖ్యాంశంగా తెలియజేస్తాను. వారు ఈ విషయం చెప్పటానికి ముఖ్యమేమంటే, అయ్యా, ఎవరైనా ఒక ధర్మ కార్యాన్ని చేస్తుంటే నిస్వార్థంగా చెయ్యాలి. దాన్ని ఉపయోగించుకొని మనం డబ్బులు సంపాదిస్తే, దాన్ని మనం చెడుగా ఉపయోగించి మనం చేస్తే ఏమవుతుందయ్యా అంటే, మనం చేయాల్సిన మంచి పని చెడు పనిగా పరిణమిస్తుంది. నేను ఇక్కడ చూస్తుంటాను, కొద్దిమంది ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఈరోజు రాలేదనుకుంటా. ఆయన రాముల వారి పని చేస్తుంటాడు. ఆయన ఇప్పుడు 9 రోజులు దీక్ష. ఏమంటే ఆయన చేసేటప్పుడు ఒక తపన, ఇంకా పోయిన సంవత్సరం కన్నా బాగు చెయ్యాలనే తపన ఆయనలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా బాలాజీ ఒక మాట చెప్పానని ఊరూరు పోయి అందరినీ తన ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఎలా సంతోషపడతాడో అలా సంతోషపడుతూ ఊరి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాడు బాలాజీ. అలాంటి వ్యక్తికి తప్పకుండా రాముల వారి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా రాజేంద్ర నాయుడు గారు, ఈ ఊరి పెద్దలందరూ కూడా వారు నాతో ఫోన్లో మాట్లాడుతుంటే, ముఖ్యంగా నేను ఇప్పుడు రావటానికి నేను నిర్ణయించుకోలే. బాలాజీ, నువ్వు కుంభాభిషేకం చేసే అయ్యా, ఇంకొక రోజు వచ్చినప్పుడు ప్రవచనం పెట్టుకుంటామంటే, ఆయన రాజేంద్ర నాయుడు గారు ఫోన్ తీసుకొని, సార్ మీరు వచ్చి పూజ చేసినాక మా ఊరు ప్రశాంతంగా ఉంది, మీరు రాకపోతే మాకు వెలితిగా ఉంటుంది, మేము ఎన్నో సంవత్సరాల తర్వాత కుంభాభిషేకం చేస్తున్నాం, మీరు వస్తే మాకు బాగుంటుంది అన్నప్పుడు, అరే వీరు ఎంత ప్రేమతో వాళ్ళు కుటుంబంలో ఒక శుభకార్యం జరిగితే ఎలా తప్పిస్తారో అలా తప్పిస్తున్నారే. మనం రాకపోతే మనం తప్పు చేసినట్లు భావన కనిపించి ఈరోజు ఇక్కడికి రావటం కలిగింది, ఇక్కడికి జరిగింది. ఇంతటి పవిత్రమైన కార్యంలో పాలు పంచుకునేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి రామాయణం గురించి 4 మాటలు చెబితే వినాలని వచ్చిన మీకందరికీ, అంతర్జాలం ద్వారా చూస్తున్నటువంటి రామభక్తులందరికీ రామానుగ్రహం కలగాలని, వారి ఇంటికి ఐశ్వర్యం కలగాలని, శుభం చేకూరాలని సీతారాముల్ని సవనీయంగా ప్రార్థిస్తూ ఈ ప్రవచన కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేస్తున్నాను. నేను 3 సార్లు బలం విష్ణోహం ప్రవర్తతాం అని అంటాను. మీరు కూడా నాతో పాటు పలకండి. బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.